ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా గారి యొక్క జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. 1918 జూలై 18వ తారీఖున దక్షిణాఫ్రికాలో పుట్టినటువంటి గొప్పనటువంటి యోధుడు నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా. ఆయన ఆ గ్రామాల్లో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న సందర్భంలో అక్కడ తెల్లవారు నల్లవారు ఉండేది. తెల్లవారు ఎప్పుడు నల్లవారి మీద వివక్షత కొనసాగిస్తున్నటువంటి సందర్భాలు ఆ రోజుల్లో ఉండేది. భారతదేశం అంటేనే కుల వ్యవస్థ. భారతదేశంలో కులం 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 అంటారు. అక్కడే వర్ణం అక్కడ అంటారు. అక్కడేమో రంగు, తెలుపు రంగు నలుపు రంగు, ఇక్కడేమో కులం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన 9 సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్నప్పుడు ఆయన చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలనే సందర్భం ఉన్నప్పుడు, ఎందుకంటే మనిషిని అవమానమే ముందుకు నడిపిస్తాయి. మనిషికి అన్యాయం జరిగితే అన్యాయమే న్యాయం వైపు నడిపించడానికి అవకాశం ఉంటుంది. నెల్సన్ మండేలా కూడా తనకు జరిగినటువంటి వర్ణ వివక్షత మీద ఆయన పోరాటం చేసిన సందర్భం. పాఠశాలకు పోతే పాఠశాల ఎక్కడ కూడా చూసినా తెల్లవారు నల్లవారు ఉండేవారు. తెల్లవారు నల్ల విద్యార్థి అయినటువంటి నెల్సన్ మండేలా అవమానపరిచే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా పరిస్థితున్న సందర్భంలో ఆయన 12వ తరగతి మాత్రం పాస్ అయ్యారు. అతి కష్టం మీద వర్ణ వివక్షత ఎదుర్కొని 12వ తరగతి పాస్ అయ్యాడు. 12వ తరగతి పాస్ అయిన సందర్భంలో అప్పటికే ఆ ప్రాంతంలో దక్షిణాఫ్రికాలో మొత్తం కూడా తెల్లవారు నల్లవారని వర్గపోరు నడుస్తూ ఉన్నారు. ఆ వర్గపోరు నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ ఒక విద్యార్థి విభాగంలో పనిచేస్తూ ఉంటాడు. ఆ విద్యార్థి విభాగంలో పనిచేస్తూ ఉంటే దాంట్లో కూడా సాయుధ విభాగానికి నాయకుడు, సాయుధ తుపాకులు ఉన్నటువంటి విభాగానికి నాయకుడు. ఆ సందర్భంలో ఆయన ఏం చేస్తారంటే అనుకోని సందర్భంలో కొన్ని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనలో చాలామంది తెల్లవారు చనిపోతే ఏం చేస్తారంటే ఆయన ఈ మరణానికి కారణం ఎవరంటే మండేలా కాబట్టి ఆయనకు శిక్ష విధించాలనుకుంటారు. కోర్టుల న్యాయస్థానాలు తీసుకుపోతే న్యాయస్థానం కూడా నెల్సన్ మండేలాకు శిక్ష వేస్తారు. ఒక 5 సంవత్సరాలు శిక్ష వేస్తారు. శిక్ష అయిన తర్వాత 5 సంవత్సరాలు జైలు జీవితం గడుపుతూ ఉంటాడు. మళ్ళీ ఏం చేసినా మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ శిక్ష వేసుకునే సందర్భం. అప్పటికి ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్న సందర్భంలో వివాహం అవుతుంది. అప్పటికి ఆయనకు 2 కొడుకులు ఉంటారు. మొదటి భార్యకి 2 కొడుకులు ఉంటారు. తర్వాత జైలు జీవితం రోబో ప్రాంతంలో, ఆ ప్రాంతం దక్షిణాఫ్రికాలో రోబో అనే ప్రాంతంలో మొత్తం కూడా అది ద్వీపం. అందులో ఎక్కడ ఉన్న సముద్ర మార్గం నీరు ఉంటుంది. అందులో ఒక దీవి ఉంటుంది. ఆ దీవిలో ఈయన పెట్టింటారు. ఎవ్వరు కూడా ఆయన కలవడానికి వెళ్ళలేదు. 6 నెలలకు ఒకసారి ఒక లేఖ ఆ లేఖ చదువుకోవాలే ఉండాలి. చిన్న రూము, అందులోనే మలమూత్రాలు విసర్జించాలి, అక్కడనే విసర్జించాలి, ఈయన వండుకోవాలి. అంత దుర్భరమైన పరిస్థితి ఉన్నటువంటి ప్రపంచంలో ఏ నాయకుడు అనుభవించలేనటువంటి విచిత్రమైనటువంటి కఠినమైనటువంటి జైలు జీవితం గడిపినటువంటి గొప్పైన వ్యక్తి నెల్సన్ మండేలా. ఆయన జీవితాంతం కూడా వర్ణ వివక్షతపై పోరాటం చేసినటువంటి గొప్పైన వ్యక్తి. అప్పటికే మొత్తం దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ సంచరిస్తున్న సందర్భంలో ఒకసారి రైల్లో ప్రయాణం చేసిన సందర్భంలో తెల్లవారు మహాత్మా గాంధీ ప్రయాణం చేసిన రైల్లో ఉండి మహాత్మా గాంధీ దొబ్బేశారు కిందికి. ఎందుకంటే మహాత్మా గాంధీ నల్లగానే ఉంటాడు. నీవు నల్లవాడవి ఈ రైల్లో ప్రయాణించడానికి వీల్లేదని చెప్తే ఆయన యొక్క బాధతో అప్పుడు కూడా మహాత్మా గాంధీ జ్ఞానోదయమైంది. ఈ దేశంలో దక్షిణాఫ్రికాలో నేను రైలు ప్రయాణం చేస్తుంటే నేను ఒక న్యాయవాదిగా ఉన్నా. నేను ఇక్కడ తెల్లవారంతా నన్ను ఇంత వివక్షత చూస్తున్నారు కదా. అప్పుడు జ్ఞానోదయమై ఏదేమైనా సరే నేను కూడా భారతదేశానికి పోయి భారతదేశంలో పోరాటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు గొప్పైన వ్యక్తి మహాత్మా గాంధీ కనిపిస్తారు. ఆ విధంగా నెల్సన్ మండేలా కూడా ఆ ప్రాంతంలో జరుగుతున్న అనేక పోరాట నాయకత్వం వేసే సందర్భం ఉంటుంది. అందుకోసమే ఆయన ఎప్పుడైతే తుపాకులతో కొంతమందిని కాల్చిండో దాని తర్వాత జ్ఞానోదయమే. మనకు ఎట్లంటే వాల్మీకి జ్ఞానోదయమైనట్లే మనకు నెల్సన్ మండేలా జ్ఞానోదయమైంది. ఆ జ్ఞానోదయమైన తర్వాత ఆయన కూడా శాంతియుత మార్గంలోనే పోరాటం చేయాలనుకుంటారు. జైల్లో ఉండి ఆయన లండన్ యూనివర్సిటీలో LLB పూర్తి చేసుకున్నటువంటి గొప్పనైన వ్యక్తి నెల్సన్ మండేలా. ఆయన జైల్లో ఉండే చదువుకున్నాడు. అంటే పరిచయానికి అవకాశం వచ్చి పోయిండు, లా చేసి చదివాడు. అదే కదా జైలు జీవితంలో ఉండి అనేక గ్రంథాలు రాసిండు. ఆయన జైలు జీవితాన్ని అనుభవించుకుంటే పోరాటాలు ఎట్లా చేయాలని చేసింది. జైలు జీవితంలో ఉంటూనే భారతదేశం అంటే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ, భారతదేశం అంటే మహాత్మా గాంధీ, అంబేద్కర్, మన సావిత్రిబాయి పులే, మహాత్మా జ్యోతిబా పులే, నారాయణ గురు, పేరేరు రామస్వామి, స్వామి వివేకానంద అనేక మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు జైల్లో ఉండి అధ్యయనం చేసిండు. అప్పటి నుంచి నేను కూడా శాంతియుత మార్గంలో గాంధేయ మార్గంలో నేను పోరాటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు గొప్ప వ్యక్తి నెల్సన్ మండేలా. అప్పుడప్పుడు పేరోల్ మీద బయటకు వస్తాడు. పేరోల్ అంటే ఒక 2-3 సంవత్సరాలకు ఒక 3-4 నెలలు సెలవు ఇచ్చేటోళ్ళు. ఆ సందర్భంలో వచ్చినప్పుడు ఆయనకు అప్పుడు మనకు సమయం 2-3 సంవత్సరాల సమయం ఇచ్చిండు. సమయం ఇచ్చే సందర్భంలో 2వ వివాహం చేసుకుంటాడు. ఆమె కూడా 2 పిల్లలు ఉంటారు.
తర్వాత కానీ జైలు జీవితాలు గడుపుతున్న సందర్భం ఉంటుంది. చివరికి 1990 సంవత్సరంలో ఆయనకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం శాశ్వతంగా మనకు విడుదల చేస్తారు. నీవు పోయి బతుకుపో అని చెప్తారు. అట్లా బతికించాలనే ఉద్దేశం వచ్చిందంటే ఈయన జైల్లో ఉండే శాంతియుత మార్గంలో మహానుభావులు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్ర చదివి అందరూ కూడా జ్ఞానోపదేశం చేస్తున్నారు. కాబట్టి నీ వల్ల ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి నీవు బయటికి వెళ్ళి మన స్వేచ్ఛ బతుకమని చెప్తారు. అప్పుడు ఆయన కూడా 1990లో బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత గప్పుడా మొత్తం దక్షిణాఫ్రికా అంతే ఎప్పుడు పోరాటం నడుస్తుంది, తెల్లవాళ్ళు నల్లవాళ్ళ నాయకత్వం వహిస్తున్న సందర్భంలో దక్షిణాఫ్రికాకు మొట్టమొదటిసారిగా 1994లో ఈయన ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లేస్తే ఎన్నికైనటువంటి ఆ దేశ అధ్యక్షుడు నెల్సన్ మండేలా గెలుచుకున్నాడు. అంతకంటే ముందు ప్రపంచంలో 100 దేశాలు గౌరవించినాయి, 100 దేశాలు సత్కరించినాయి, ఘనంగా సత్కారం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద బహుమతి నోబెల్ శాంతి బహుమతి కూడా ఆయనకు వచ్చింది. అదేవిధంగా మనకు రష్యా లెనిన్ బహుమతి, అనేక దేశాలను ఘనంగా సత్కరింపబడినటువంటి గొప్పన్న వ్యక్తి నెల్సన్ మండేలా. 2003 సంవత్సరంలో భారతదేశానికి వచ్చినాయి. 2003 భారతదేశానికి ఎందుకు వచ్చిందంటే దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ జీవించి 100 సంవత్సరాలు అయిందంట. ఆ మహాత్మా గాంధీని ఆశ్రమం చూడాలి, భారతదేశ ప్రజలు కలుసుకోవడం తపతోనం ఈ దేశానికి వచ్చింది. ఈ దేశంలో ఒక 10 రోజుల పాటు దేశంలో పర్యటించిన నెల్సన్ మండేలా చెప్పిన అన్నెండు. నిజంగా ఈరోజు ప్రపంచంలో ఇంత గొప్పైనటువంటి పోరాటాలు, శాంతియుత మార్గం జరుగుతున్న పోరాటాలకు నాంది పలికినట్టు గొప్పైన వ్యక్తి మహాత్మా గాంధీ నిజంగా గొప్పైన వ్యక్తి అని ఈ వచ్చి మాట్లాడిపోయింది. అదేవిధంగా కుల వివక్షత పోరాటం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా మహాత్మా జ్యోతి పూలే, నారాయణ గురు, పేరేరు రామస్వామి, అదేవిధంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మనకు స్వామి వివేకానంద, వీళ్ళందరూ ఈ దేశంలో పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని నాకు స్ఫూర్తి అని చెప్పుకున్నటువంటి గొప్ప సందర్భం. కాబట్టి భారతదేశం గొప్పనైనటువంటి సామాజిక స్పృహనిచ్చినటువంటి మహనీయులకు జన్మనిచ్చినటువంటి గడ్డగా అని చెప్పుకున్నటువంటి సందర్భం నెల్సన్ మండేలా. ఈ దేశం నుంచి అప్పుడు అదే సందర్భంలో నాకు భారతరత్న ఇవ్వడం కూడా జరిగింది. భారతదేశం భారతరత్న ఇవ్వడం కూడా జరిగింది. అదే సందర్భంలో ఐక్యరాజ్య సమితి ఏం అవార్డు ఇచ్చింది నాకు? ఐక్యరాజ్య సమితి జూలై 18వ తారీఖును మండేలా డే నిర్వహించండి. మండేలా డే ఎందుకు నిర్వహించాలి అంటే ఆ ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్షత ఉంది, ప్రపంచవ్యాప్తంగా కుల వివక్షత ఉంది. కుల వివక్షత మీద వర్ణ వివక్షత కనీసం ఒకసారి మాట్లాడుకోండి ఓ ప్రపంచ ప్రజలారని ఐక్యరాజ్య సమితి మండేలా జన్మదినాన్ని మండేలా డేగా నిర్వహించిన సందర్భం ఉంది. ప్రియమైన విద్యార్థులు, అంత గొప్పనైన వ్యక్తి, అసలు ఇట్లాంటి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడా అనేది కూడా సందేహం కలుగుతారు. అంత గొప్పైన వ్యక్తి ఉంది. అందుకోసం 27 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాదు, 27 సంవత్సరాల జైలు జీవితం గడిపినటువంటి గొప్పైన వ్యక్తి. అదేవిధంగా ఆయన దేశ అధ్యక్షుడు అవుతున్న సందర్భంలో కూడా 80 సంవత్సరాలకు ఒక వివాహం చేసుకున్నాడు. అంటే 3 భార్యలు, 6 మంది పిల్లలు, 20 మంది మునిమనవలు ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి నెల్సన్ మండేలా. అంత గొప్పైన వ్యక్తి నెల్సన్ మండేలా మనందరికీ కూడా స్ఫూర్తి ఏంటంటే పోరాటాల స్ఫూర్తి తీసుకోవాలి. ఆయన దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగితే నిలబడండి, న్యాయం వైపై కలబడండి, న్యాయం పక్షానే ఉండండి. మనకంత స్ఫూర్తి ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్పినటువంటి ప్రపంచానికి గాంధీ దాన్ని సాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నెల్సన్ మండేలా. అందుకోసం నెల్సన్ మండేలా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక జ్ఞాన భాండాగారు. అందుకే నల్ల జాతి సూర్యుడు నెల్సన్ మండేలా, నల్ల సూర్యుడు అని ఆయన బిరుదు కూడా ప్రియమైన విద్యార్థులారా. అంత గొప్ప వ్యక్తి నెల్సన్ మండేలా. మండేలరా మా మదిలో నిలిచిన పోరు జ్వాలరా. 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 మానవత్వం దాటిన మట్టి మనిషిరా, మానవీయ విలువలు నేర్పినాడురా. దక్షిణాఫ్రికాకు జాతి పితారా, దండిగా ధైర్యము ఉన్నోడురా. మండేలా మా మదిలో నిలిచిన పోరు జ్వాలరా. మండేలా మా మదిలో నిలిచిన పోరు జ్వాలరా.
జాతుల పట్ల వివక్షను చూచినాడురా జగతిని మేల్కొల్పే నడిచినాడురా జగతిని మేల్కొల్పే నడిచినాడురా జగతిని మేల్కొల్పే నడిచినాడురా సాయుధ సమరాన్ని నడిపినాడురా సాయుధ సమరాన్ని నడిపినాడురా చెరసాల జీవితము గడిపినాడురా మండేలా 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 నా మదిలో నిలిచిన పూజాలరా మండేలా 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 నా మదిలో నిలిచిన పూజాలరా జననీ జనకులు పన్ని గాడ్లారా జననము ఆఫ్రికా కేశు ప్రాంతమురా జననము ఆఫ్రికా కేశు ప్రాంతమురా జననము ఆఫ్రికా కేశు ప్రాంతమురా జాతి వివక్షతకై పోరు నడిపెరా జాతి వివక్షతకై పోరు నడిపెరా చెంగు సైరను దిన తెంబు మాదిరరా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా మండే గుండెల్లో వెలుగు దివ్యరా మరపి రంగులు దిలిన మెరుపు తీటరా మరపి రంగులు దిలిన మెరుపు తూటరా మట్టిలో నాటిన పోరు వెత్తురా మట్టిలో నాటిన పోరు వెత్తురా మంటలై మండిన మధ్యమానురా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా నిగనిగలాడిన నిప్పు కొండరా నిప్పు కనికలపై మోగిన డప్పు మోతరా నిప్పు కనికలమై పోగిన డప్పు మోతరా నిమ్న జాతి హక్కుల పోరు గొంతురా నిమ్న జాతి హక్కుల పోరు గొంతురా నింగిలో వెలిసిన సింగిడతడురా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా జనం గుండె చప్పుడురా జనం కొరకు బ్రతికెనురా జనం గుండె చప్పుడురా జనం కొరకు బ్రతికెను 27 ఏళ్ళు జైలులో ఉండెనురా 27 ఏళ్ళు జైలులోన ఉండెనురా విశ్వమంత వెలిగిన నల్ల శూరుడతడురా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా నల్ల జాతి కలువరా నువ్వులు శాంతి దూతరా నల్ల జాతి కలువరా నువ్వులు శాంతి దూతరా దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడాయనురా దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడాయనురా అహింస మార్గాన పోరు నడిపెను అఖిలాండ లోకానికి స్ఫూర్తి ఇతడురా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా భారత రత్నను పొందినాడురా బారిస్టరు చదివిన బహుజ్ఞానిరా బారిస్టరు చదివిన బహుజ్ఞానిరా బారిస్టరు చదివిన బహుజ్ఞానిరా మండేలా డేను పొందినాడురా మండేలా డేను పొందినాడురా మహాత్ముని మదిలో నిలిచినాడురా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా వర్ణ వివక్షతకై పోరు నడిపెరా వర్ణ వివక్షతకై పోరు నడిపెరా ఒరిగిపోయిన వర్ణ కాంతి జ్ఞాన జ్యోతిరా ఒరిగిపోయిన వర్ణ కాంతి కాంతి జ్యోతిరా ఒరిగిపోయిన వర్ణ కాంతి జ్ఞాన జ్యోతిరా వరళ్ళు వయసుగా పేరందెనురా వరళ్ళు వయసుగా పేరందెనురా వసంత గీతమై నిలిచిపాయరా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా మండేలా 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 మా మదిలో నిలిచిన పూజాలరా
మండేలకు